వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద చిలోదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మాకు హోస్ట్ అనిరుద్ విఎస్. అనిరుద్ధ్ ఊరికి వెళ్ళడం జరిగింది కాబట్టి శ్రీ తెచ్చుకోలే నా తమ్ముడు ఏ లాస్ట్ వీడియో నీ సెకండ్ వీడియో ఇది ఏ థర్డ్ కాదు సెకండ్ కదా అక్కడ ఓకే థర్డ్ వీడియో. ప్రీవియస్ వీడియో అజ్ఞాతవాసి వర్సెస్ గుంటూరు కారం. సరే మీరు ఇప్పుడు కలేజా వర్సెస్ డ్యూన్ చూడాలనుకుంటే డైరెక్ట్గా ఈ టైం కోడ్ స్కిప్ అవ్వండి. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంట్రో. ఇప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ టాపిక్స్ అప్డేట్స్ గురించి, మూవీ అప్డేట్స్ గురించి, వాటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ టాపిక్ డ్యూన్ వర్సెస్ కలేజా. కొత్తగా ట్రై చేసాము. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్ ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం, దాంట్లో మనం ఏం చూస్తున్నాము, ఏం చూడబోతున్నాం గురించి మాట్లాడతాం. సరే ఫస్ట్ యోధ ట్రైలర్ వచ్చింది. ఓకే, థాట్స్ చెప్పు. బాగుంది. నువ్వు యాక్షన్స్ ఇస్తే ఎవరు వింటారు ఇది. సో ఏంటంటే చాలా చాలా బాగుంది, చాలా ఫైట్. అరే దేని గురించి చెప్పరా. అంటే ఒక ఇండియన్ ఉన్నాడు, ఏదో ఏదో అయిపోయిందంట. వాడే మళ్ళా హైజాక్ ప్లేన్ చేశాడంట. వాడే హైజాక్ చేశాడా? ఎవరో చేశారంట, కానీ వీడు హైజాక్ చేసినట్టు వీళ్ళు కాల్కులేట్ చేస్తున్నారు. ఇంకా వాడు సోల్జరా లేకపోతే ట్రేటరా అని మూవీ. అనిరుద్ధ్ అయితే లాస్ట్ మొన్న టీజర్ వచ్చింది లాస్ట్ వీక్. టీజర్ చూసి బీచ్లా ఉంది అన్నాడు. నీకు అనిపించిందా? కొంచెం అనిపించింది. ఎందుకంటే బీచ్లో అంటే సేమ్ అనిపించలేదు. ఎందుకంటే బీచ్లో వీడు హైజాక్ చేసినట్టు ఏం చూపించలేదు, కానీ దీంట్లో అట్లా వీడే హైజాక్ చేసినట్టు. అది మాల్లో వీడు ఒకడే లైక్ పోలీస్ లాంటిది, వీడే ఒకడు హైజాకర్ లాంటాడు దీంట్లో. అంటే ప్లేన్ లో వీడు ఒక్కడే సేవియర్ లాగా. సో అందుకే అన్నాడు. సరే నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ ఓం భీమ్ బుష్. ఓం భీమ్ బుష్ ఏం పేరు రా బాబు. కానీ ట్రైలర్ వచ్చింది చూసావా? హార్పిక్ క్లీనర్. ఫస్ట్ హార్పిక్ క్లీనర్ యాడ్ వస్తుంది. నీకు దాని గురించి చెప్పు. ఇప్పుడు నీకు ఏమర్థం అని చెప్పు. ఏమైందంటే వీళ్ళు ముగ్గురు బేసిక్గా ఈవెల్ స్పిరిట్స్ని తీసేవాళ్ళు. ఒక జాబ్ వచ్చింది అన్నట్టు వాళ్ళ ఊరికి వెళ్తారు. ఆ ఊరి నుంచి ఈవెల్ స్పిరిట్ తీయడానికి ట్రై చేస్తే అంటే అయిపోయింది ట్రైలర్. అంటే వాళ్ళ మధ్యలో గోస్ట్ బస్టర్స్ అవుట్ఫిట్ వేసుకుంటారు చూసావా? సైంటిస్ట్ గోస్ట్ బస్టర్ అవుట్ఫిట్. యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ గోస్ట్ బస్టర్స్ ట్రైలర్ కూడా వచ్చింది. ఫ్రోజన్ ఎంపైర్ ట్రైలర్ చూసావా? నీ థాట్స్ ఏంటో చెప్పు. నేను కూడా చూడాల. ఈ వీక్ అనిరుద్ధ్ లేడు. అనిరుద్ధ్ ఉంటే వాడే ఏదో చెప్పేవాడు. నేను కూడా చూడాల ఈ వీక్. చాలా బిజీగా ఉన్నా ఈ వీక్. ఎందుకంటే రీల్స్ కూడా అంత బాగా చేయాల. మాట్లాడుతూ ఉండు, కామ్ ఉండు. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ అంతేనా? గామి అయితే నా ఫేవరెట్ ట్రైలర్స్ ఈ వీక్లో. హీరో ఎవరు? విశ్వక్సేన్. ఓకే, విశ్వక్సేన్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు చెప్పరా? హిట్. ఇంకో సినిమా ఇవ్వు. పాగల్. అరే ఇక్కడ ఒక సినిమా ఉంది కదరా. ఏంటి దాంట్లో హీరో ఫస్ట్ వాడే ఉన్నాడు కదరా. హీరో కాదు కదా. హీరో ఉండే మూవీస్ చెప్తున్నా. నువ్వు ఒక మూవీ చెప్పన్నా. హీరో చెప్పా కదా. సరే సో అప్డేట్స్ అంతేనా? అంతే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాపిక్ డ్యూన్ 2 రివ్యూ. డ్యూన్ 1-2 వర్సెస్ కలేజా. ఎస్. ఓకే, ఫస్ట్ అయితే డ్యూన్ రివ్యూ చెప్దాం. డ్యూన్ 2 రివ్యూ నువ్వు చెప్పు. వాట్ డూ యూ థింక్ ద స్టోరీ వాజ్? ఏంటంటే బేసిక్గా లాస్ట్ మూవీలో వీడు బేసిక్గా ఫ్రెమెన్ అవ్వాలి.
ఫ్రెమన్ అంటే ఏంటంటే చెప్పు. ఫ్రెమన్ అంటే డెజర్ట్ పీపుల్, అంటే డెజర్ట్ వాళ్ళకి హోమ్. సో అంటే బేసిక్గా తర్వాత చేద్దాం కంపారిజన్, ఇప్పుడేనా తర్వాత చేద్దాం. సో ఏంటంటే ఈ డెజర్ట్ అంటే వీడు ఒక ఫ్రెమన్ అవితే అప్పుడు ఒక వారియర్ అవ్వచ్చు. ఆ వారియర్ అయిన తర్వాత ఈ వేరే క్లాన్ ఉంటుంది, సర్డకార్ నేను సరదోకార్ అంటాడు. సరదోకార్ అనే క్లాన్తో ఫైట్ చేసి గెలిస్తే వాడికి థ్రోన్ వస్తుంది, అప్పుడు వార్ని స్టాప్ చేయగలుగుతాడు. అది బేసిక్గా మూవీలో వాడి హోల్ ప్లాన్. అది కాదురా, ఏం మాట్లాడుతున్నా? మరి చెప్పు నువ్వు. సర్డకార్ వాళ్ళు గూండాలు అంటే వాళ్ళు అంతే, హైర్డ్ గన్స్ అంతే. సో ఎంపరర్ ని స్టాప్ చేయడానికి ఈ హోలీ వార్ వీళ్ళ ఎనిమీస్ హార్కనన్స్. సో బేసిక్ గా ఏంటంటే వాళ్ళు హార్కనన్స్ మెయిన్ విలన్, లైక్ వీళ్ళ ఆపోజిట్ ఎనిమీ క్లాన్ వాళ్ళు. హార్కనన్స్ ఏంటంటే బేసిక్ గా సర్డకార్ వాళ్ళు ఏం పేకర్, వాళ్ళు జస్ట్ గుండాలు అంతే. హార్కనన్స్ సర్డకార్ వాళ్ళని హైర్ చేసుకొని అడ్రడిస్ పైన దాడి చేయమంటారు. సో బేసిక్గా ఈ హార్కనన్స్ అనేవాళ్ళు స్పైస్ ప్రొడక్షన్, వాళ్ళకంతా రిచ్నెస్ కావాలి, అందుకనే ప్రతి ప్లేస్లోని స్పైస్ ప్రొడక్షన్ డిస్ట్రాయ్ చేసుకొని వాళ్ళు ఆ ఏరియా తీసుకుంటున్నారు. సో బేసిక్గా ఈ హార్కనెన్స్ స్టాప్ చేయడానికి లిసాన్ ఆల్ గయీబ్ అని ఒకటి కావాలంట. అంటే ఏంటి? ద వాయిస్ ఫ్రమ్ ది అవుటర్ వరల్డ్, అంటే మెస్సయా లాగా ది మేల్ బెనే జెసరిట్ లాగా. సో అట్లా బేసిక్గా మన పాల్ అట్రేడిస్ అన్న మెస్సాయా లాగా ఫ్రెమెన్కి, ఇంకా ఫ్రెమెన్ వరల్డ్ని సేవ్ చేసి ఒక గ్రీన్ ప్యారడైస్ తీసుకురావడం అంటే ఫ్రెమెన్కి కావాల్సిన విష్ అంటే. సో అట్లా మూవీ. దాని తర్వాత వీడు బేసిక్గా ఎంపరర్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు స్పాయిలర్స్ అని చెప్పలేదు కదా? సరే, ఇప్పుడు స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమో అన్నా, స్పాయిలర్స్ అని చెప్పలేదురా నువ్వు. ఇప్పుడు ఎంపరర్ అయిపోతానని చెప్పా కదా. ఎంపరర్ అవ్వడు కదా రైడు? అవునా? అరే అయిపోతాడు రా. అరే అవును కదా, అయిపోతాడు, ఎంపరర్ అవుతాడు. వాడు ఫ్రెమెన్ అవుతాడని తెలుసు అందరికి. ఫ్రెమెన్ అవుతాడని తెలుసు కదా, బ్లూ ఐస్ చూపిస్తారు కదా. ఫ్రెమెన్ అవుతాడని తెలుసు. వాళ్ళమ్మ దాని పేరంటే రెవరెండ్ మదర్ అవుతారని కూడా చెప్పారు. హార్కనెన్స్ తో ఫైట్ చేస్తారని చెప్పాను. కానీ స్పాయిలర్ ఏంటంటే హార్కనెన్స్ అట్రేడస్ రిలేటెడ్. అట్రేడస్ కాదు, సారీ, నేను చెప్తా. సో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చెప్పు. సో ఇప్పుడు స్పాయిలర్స్. అరే వాడి పేరేంట్రా? గుండోడి పేరు అదే మెయిన్ వారియర్. గుండోడి పేరు అదే వాడి బర్త్డే ఉంటది ఏదో ఫేడ్ రాత, నబారన్ ఫేడ్ రాత. వాడు గుండె చాలా షైనీగా ఉంటుంది. వాడు ఆస్టిన్ బట్లర్, ఎల్విస్ తెలుసా నీకు? ఎల్విస్ ప్రెస్లీ ఎల్విస్ మూవీలో ప్లే చేశాడు, చాలా చాలా బాగా చేశాడు ఆస్టిన్ బట్లర్. సో ఇప్పుడు కమింగ్ టు స్పాయిలర్స్ ఏంటంటే, ఫ్యామిలీ ట్రీ గురించి చెప్పమంటే స్పాయిలరే కదా సరే చెప్పు. సో బేసిక్గా ఈడు ద వాటర్ ఆఫ్ లైఫ్ తాగాడనమాట. అంటే బేసిక్గా శాండ్వర్మ్ పాయిజన్. సో తాగిన తర్వాత వాడికి ఫుల్ హీ కెన్ ఫోర్సీ ద ఫ్యూచర్ అనమాట. సో అప్పుడు హీ కెన్ సీ ద పాస్ట్ అంట. సో బికాస్ ఆ బెనే జెసరిట్ మెమరీస్ అన్ని వాడికి వెళ్ళిపోతాయి. ఇట్స్ లైక్ అ ట్రీట్. సో ఏంటంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఇంకా వాడి మామ్ హార్కనెన్స్ కి పుట్టారని. సో అప్పుడు బ్యారన్ వ్లాడిమిర్ ఉంటాడు కదా, బ్యారన్ వాళ్ళ డాటర్, బ్యారన్ వ్లాడిమిర్ వాళ్ళ డాటర్. ఇంకా వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా? సినిమాలో చెప్పలేదు కానీ వాళ్ళ అమ్మ ఎవరు? లేడీ ఎవరు? జెసికా. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న బ్యారన్ వ్లాడిమిర్, వాళ్ళమ్మ ఏమో, వాళ్ళమ్మ ఇంకో రెవరెండ్ మదర్ ఉంటది కదా, ఆమెనా? అట్రేడస్ బేస్ లో ఉండే రెవరెండ్ మదర్ వీడికి పవర్స్ ఇచ్చింది. సైలెన్స్ అంటాడు కదా పాల్, ఆమె వాళ్ళ మదర్. ద టేస్ట్ ఆఫ్ రివెంజ్ తో పట్టాడు. కానీ బేసిక్గా సినిమాలో చెప్పలేదు ఇది, నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే రీసెర్చ్ చేసి
బ్యారన్ వ్లాడిమిర్ ఉన్నాడు కదా, బ్యారన్ వ్లాడిమిర్ అసలు అంత ఒబేసిటీ ఉంది కదా, అది కర్స్ వాడికి. రెవరెండ్ మదర్ వాడి మీద కర్స్ వేసింది. యాక్చువల్గా నార్మల్గానే ఉండేవాడు అందరిలాగే, డ్రాగ్స్ లాగే. సో వాడి హెల్ప్ తీసుకొని రెవరెండ్ మదర్ ప్రెగ్నెంట్ అయింది. వాడికి తెలీదు, లైక్ వాళ్ళేం పెళ్లి చేసుకోలేదు. సో వాడిని యూజ్ చేసుకుందామి రెవరెండ్ మదర్. అట్లా ఈమె లేడీ జెసికా పుట్టింది. లేడీ జెసికాకి వాటర్ ఆఫ్ లైఫ్ అది అది తాగేదాకా తెలీదు హార్కన్ అని. అప్పుడు అది రెవరెండ్ మదర్ బ్యారన్కి తెలియకుండా చేసింది కదా ఇదంతా. సో బ్యారన్కి తెలిసాక బ్యారన్ చాలా కోపం వచ్చింది. అప్పుడు బ్యారన్ రెవరెండ్ మదర్ని టార్చర్ చేస్తాడు. టార్చర్ చేసినప్పుడు ఆమె కోపం వచ్చి వీటిపైన కర్స్ వేస్తుంది, నువ్వు ఒబీస్ అయిపోవాలి అని చెప్పి. అప్పుడు అందుకని వాడు ఒబీస్ అవుతాడు. అది బేసిక్గా అది వాళ్ళిద్దరు కూతురు లేడీ జెసికా, పాల్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వ్లాడిమిర్. అందుకే గ్రాండ్ ఫాదర్ అని చెప్పి చంపేస్తాడు కదా లాస్ట్లో. నెక్స్ట్ డ్యూక్ని కూడా కజిన్ అంటాడు ఫస్ట్ మూవీలో. డ్యూక్ని కజిన్ అంటాడు. ఈ ఫైట్ లో కూడా వీడు ఇంకా వాడితో ఈ పాల్ ఇంకా పేరేంట్రా రాత్ అన్న పాల్ ఇంకా రాత్ కజిన్స్ అవుతారు. బ్యారన్ ఇంకా డ్యూక్ కజిన్స్ అవుతారు. ఇంకా ఎంపరర్ గాడు ఏం పీకలేకపోయాడు. అక్కడ మూవీ అంతా జస్ట్ కూర్చొని ఉంటాడు అంతే. జస్ట్ లాస్ట్ లో ముద్దు పెడతాడు అంతే. ఎంపరర్ వాళ్ళ కూతురు ఎవరో తెలుసా నీకు? ఎవరు నువ్వు చెప్పావు కదా. ఎవరు చెప్పరా? బ్లాక్ విడో వాళ్ళ ఎలెనా బెలోవరా, ఫ్లారెన్స్ ప్యూ తెలుసు కదరా నీకు మరి. సో అట్లా ఇది స్పాయిలర్స్ అని ఎప్పుడు చెప్పేశావు. ఇదే ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ కలేజా వర్సెస్ డ్యూన్. నేను డ్యూన్ 1 నుంచి నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, డ్యూన్ కలేజా రీమేక్. లిటరల్గా తీసుకోకండి ఊరికే అంటున్నా, కానీ బేసిక్గా అంటే సీన్స్ ఉంటాయి. అరే లైక్ రీమేక్ రా అంతే. అదే సీన్ బై సీన్ రీమేక్ కాలేజ్ అని చూసి తీసినట్టుంది. బేసిక్గా డ్యూన్ అనేటి బుక్స్ వస్తాయి, నావెల్స్. స్టార్ వార్స్ అనేది డ్యూన్ నావెల్ చదివి తీశాడు. స్టార్ వార్స్ దాని తర్వాత డ్యూన్ గై గాట్ ఎ బిగ్గర్ బ్రెయిన్. స్టార్ వార్స్ ముందే డ్యూన్ యూనివర్స్ ఉంది. అవునా? అందరూ డ్యూన్ స్టార్ వార్స్ లాగా ఉంది అంటున్నారు. స్టార్ వార్స్ డ్యూన్ లా ఉంది. డ్యూన్ మూవీ ముందర వచ్చిందా? మూవీ ముందర రాలే, నావెల్స్ అంటున్నా. ఆ స్టోరీ అనేది డ్యూన్ది యాస్టెస్ నోవెల్లో ఉండేటట్టే తీశారు. కొన్ని లిబర్టీస్ తీసుకొని ఉంటారు కానీ స్టోరీ అయితే బేసిక్గా అదే. అందరు ఏమంటున్నారంటే స్టార్ వార్స్ కాపీ ఇది డ్యూన్ అనేది అంటున్నారు, కానీ డ్యూన్ స్టార్ వార్స్ డ్యూన్ నుంచి ఇన్స్పైర్డ్. బుక్ నుంచి ఇప్పుడు ద వాయిస్ అంటే తెలుసు కదా, బెన్ జెసెరట్ వాళ్ళు వాడతారు, అది ద ఫోర్స్ అంటారు. ఓహో, ఫోర్స్ తెలుసు కదా, మీద ఫోర్స్ బి విత్ యు, తెలుసు. అది మైండ్ మ్యానిపులేట్ చేయగలుగుతారు కదా బేసిక్గా, ఇదే అది కాపీ బేసిక్గా. లిసాన్ ఆల్గైబ్ అంటే ఎంపరర్ కూడా ఉంటాడు, పాల్పటీన్. లిసాన్ ఆల్గైబ్ అంటే లూక్ స్కై వాకర్. లూక్ స్కై వాకర్ తెలుసు కదా, మెయిన్ గై. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేయి. నీకెందుకు రీమేక్ అనిపించింది చెప్పు. లిటరలీ ఫస్ట్ సీన్లో క్యూట్గా బాబ్ వచ్చి స్టాండ్ నుంచి వేసేస్తాడు. ఫ్రెమెన్ అంటారు కదా, ప్రతి కలేజా లైక్ బాబు సెకండ్ ఇంట్రడక్షన్. అదే సునీల్ అప్పుడే డెజర్ట్కి వచ్చినప్పుడు, సునీల్ జెమినీ టీవీ వ్యాన్ వేసుకొని వస్తాడు కదా, అప్పుడే డెజర్ట్కి వచ్చినప్పుడు బాబు శాండ్లో నుంచి లేస్తాడు. లేచేసి అదేంటి భయ నేల నుంచి వచ్చాను అంటాడు. ఆ సేమ్ సీన్ డ్యూన్ లో ఉంటది. అదే సేమ్ వాళ్ళ అమ్మ ఇంకా వాడు డెజర్ట్ చేస్తా ఉంటే వాడు శాండ్విచ్ ఇట్లా బయటకు వచ్చేస్తాడు. సేమ్ తోపు ఉంటది. దాని తర్వాత మెయిన్ స్టిల్ గార్ ఉంటాడు కదా, స్టిల్ గార్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ సిద్ధ అండ్ దట్ ఊరి పెద్ద రావు రమేష్. ఎస్, స్టిల్గర్ షో నాట్ స్టిల్గర్, సిద్ధా షో ఆప్ బ్రో I swear he has 3 dialogues. ఓం నమ శివాయ. నువ్వు ఓం నమ శివాయ రా. ఓం నమ శివాయ అన్నా కదా, నువ్వు ఏదేదో అన్నావు.
హర హర శంభో శంకర. అండ్ వన్ మోర్ థింగ్. ఏంటి ఏదో ఒకటి. ఏది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో 3 డైలాగులే ఉన్నాయండి వాడికి. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఫ్రెమన్స్ అంటే ఆ ఊర్లో ఉండేటోళ్ళు, పాలి విలేజ్ వాళ్ళు. పాలి విలేజ్ ని సేవ్ చేయాలి. శాండ్ వామ్స్ ఎవరంటే శాండ్ వామ్స్ కాదు, శాండ్ వామ్స్ టాక్సీస్. బేసిక్ గా పాలి విలేజ్ అనేది ఫ్రెమన్స్ అనమాట. వాళ్ళకి బేసిక్ గా ఫ్రెమన్స్ కి ఏం కావాలి, గ్రీన్ ప్యారడైజ్ కావాలి. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ మెటఫారికల్ గా అదే కావాలి. అంటే వాళ్ళకి సేఫ్ వాటర్ కావాలి బేసిక్ గా అంతే. నెక్స్ట్ వాళ్ళకి కూడా వాటర్ కావాలి. ఫ్రెమన్స్ కూడా వాటర్ లేదు కదా. అరే అవునరా, వాళ్ళ వాటర్ పొల్యూట్ అయిపోతుంది కదా కలేజాలో. సో అప్పుడు రావు రమేష్ సిద్ధాకి చెప్తాడు, ఎత్తుక్కొని దేవుడిని ఎత్తుక్కొని రా. సో బేసిక్ గా దేవుడు ఎవరంటే లిసాన్ అల్ గైబ్. అది సో ఈ డ్యూన్ లో ఎట్లా చూపిస్తారు, అది వాడికి విజన్స్ లాగా, వాడే దేవుడు అన్నట్టు విజన్స్ వస్తాయి. దేవుడు అన్నట్టు కాదు, బట్ హీస్ ద మెస్సయ్య అన్నట్టు లిసాన్ అల్ గైబ్ అని విజన్స్ వస్తాయి. హీ నోస్ ద హీ కెన్ సమ్వాట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. అది ఒకటి. నెక్స్ట్ అంతా ఇసక డ్యూన్. ఇట్స్ ద డెజర్ట్. నెక్స్ట్ నీకు అసలు మహేష్ బాబు డెజర్ట్ కిందకు వస్తాడు టాక్సీ కంపెనీ వల్ల. ఎందుకంటే ఆ టాక్సీ చాలా ఇరిగిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి దిలావర్ సింగ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని వాళ్ళు ఊరికి వెళ్తారు. కానీ అదంతా సెట్ చేసింది ఎవరైనా లాస్ట్ లో చూపిస్తారు కదా, జీకే గోల్ కీపర్ ప్రకాష్ రాజ్ జీకే. సో ప్రకాష్ రాజే వీళ్ళ త్రూ బ్యారన్ త్రూ చెప్పేదాను. ప్రకాష్ రాజ్ టాక్సీ కంపెనీ ద్వారా బాబుని డెజర్ట్ పంపిస్తారు. ఒకసారి ఇప్పుడే ఎంపరర్ ఎవరు? ఎంపరర్ జీకే కాదు, వాడు బ్యారన్. అంటే అరే ఫిక్స్డ్ క్యారెక్టర్స్ లేరు రా. బేసిక్గా ఏంటి, ఎంపరరే బ్యారన్ త్రూ జీకే అట్రెడిస్ వాళ్ళని అరకస్ కి పంపిస్తారు కదా. ఇంకా ఎంపరర్ వాళ్ళ గుండాలు సరదాకర్. ఎంపరర్ అంటే వాడి పేరేంటి, పరిగెత్తాడు, అరే సుబ్బరాజు కాదు, గోవర్ధన్ సరదాకర్ అది. నెక్స్ట్ ఏంట్రా, ఎంపరర్ నేను టాక్సీ కంపెనీ అనుకున్నా కానీ కాదు, జీకే. కానీ జీకేస్ బ్యారన్ రా. జీకేస్ మిక్స్ బిట్వీన్ బ్యారన్ అండ్ ఎంపరర్. కానీ నువ్వు ప్లాట్ విషయానికి వస్తే మనకి ఎట్లా చూపిస్తారు, ఫస్ట్ మూవీలో హార్కనన్స్ కి అట్రెడిస్ కి వార్ ఉన్నట్టు చూపిస్తారు. కానీ సెకండ్ మూవీలో ఏం చూసి ఎంపరరే హార్కనన్స్ ని అట్రెడిస్ దగ్గరికి ఇండైరెక్ట్ గా పంపిస్తాడు. ఈ కాలేజీలో కూడా అంతే కదా, అర్థమైంది కదా. టాక్సీ డ్రైవర్ ప్రకాష్ రాజ్ ని ఇండైరెక్ట్ గా బ్యాటిల్ లో తీసుకెళ్తాడు. ప్రకాష్ రాజ్ బాబ్ ని. టాక్సీ డ్రైవర్ కాదు, కంపెనీ ఓనర్. కంపెనీ సార్. ఇంకేంటి, స్టిల్ గారు నిమిషానికి ఒకసారి లిసాన్ అల్ గైబ్ అలాగే సిద్ధా అంటే అవుతాడు తో పుట్టది. సేమ్ అసలు నాకు స్టిల్ గార్ ఏమంటారు కనిపించింది కాదు, స్టిల్ గార్ వైబ్స్ కాట్ దట్ సిద్ధా వైబ్స్. ఛానల్ ద సిద్ధా ఎనర్జీ. స్టిల్ గార్ ఛానల్ సిద్ధా ఎనర్జీ. అసలు లాస్ట్ లో నాకు ఎక్కడ థియేటర్ అంతా ఖాళీగా ఉందిరా, నేను ఒక్కడే నవ్వా థియేటర్ అంతా. ఎప్పుడు అంటే వాడు చంపేస్తాడు కదా అప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చిందో థియేటర్ లో. అందరు లైక్ గూస్ బంప్స్ మూమెంట్ కదా అది. నాకు నవ్వు వచ్చింది, నాకు సిద్ధా గుర్తొచ్చాడు. అది ఇంకేమున్నాయి సిమిలారిటీస్? అది అంటే ఏంటంటే దిస్ సిద్ధా బిలీవ్స్ దట్ బాబ్ ఇస్ గాడ్, బ్రో స్టిల్ గార్ బిలీవ్స్ దట్ పాల్ ఇస్ లిసాన్ అల్ గైబ్. హీ జస్ట్ కీప్స్ ఆన్ బిలీవింగ్. కానీ డ్యూన్ లో అనుష్క క్యారెక్టర్ లేదు.
అనుష్క గారు కాలేజీలో హీరోయిన్ రా ఓహో ఓకే సుబ్బు, క్యూట్ గా సుబ్బు అని పిలవచ్చు కదా ఆమె. లేదా లేదు. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడేంట్రా, ఎంపరర్ కూతురు పెళ్లి చేసుకుంటా అంటాడేంటి? చానే ఉంది కదా. డ్యూన్ 3లో డ్యూన్ 3 ఈజ్ ఇద్దరు అమ్మాయిలతో రీమేక్. ఇంకా డ్యూన్ 1 ఏం రీమేక్? కాలేజ్ డ్యూన్ 1 డ్యూన్ 2 కాలేజా. నేను అది డ్యూన్ 1 వచ్చినప్పటి నుంచి చెప్తాను, ఎవ్వడు వినట్లేదు నా మాట. కాలేజా ఇస్ డ్యూన్ రీమేక్. ఎస్ డ్యూన్ ఇస్ కాలేజా రీమేక్. డ్యూన్ ఇస్ కాలేజా రీమేక్. ఇంకేం సిమిలారిటీస్ ఉన్నాయి? డంకన్ వచ్చి డంకన్ గడ్ ఉన్నాడనే మర్చిపోయాను. డంకన్ గడ్ ఫస్ట్ మూవీలో, అసలు సెకండ్ మూవీలో డంకన్ మర్చిపోయారంటారా వాళ్ళు? ఒక్కసారి కూడా పేరు రాలేదు. కాదు వాడు రాలేదు అసలు సెకండ్ మూవీలో. ఒకసారి డంకన్ చనిపోతాడు కదా. అదే 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 చనిపోతాడు. అరే వాడి పేరు ఒకసారి కూడా పిలవరు. అరే పాల్ అట్రైడీస్ వాళ్ళు చెల్లిని చూపిస్తారు కదా. పాల్ అట్రైడీస్ పెద్దనప్పుడు ఐ లవ్ యూ అని బీచ్ దగ్గర ఉంటుంది కదా వాళ్ళ చెల్లి ఫ్యూచర్లో. డ్యూన్ 3లో మెయిన్ విలన్. మెయిన్ ఇప్పుడు నాకు తెలిసి పాల్ వాళ్ళ అమ్మ. పాల్ చనిపోతాను అనుకుంటా నాకు తెలిసి డ్యూన్ 3లో. పాల్ వాళ్ళ అమ్మ విలన్ ఇంకా హీరో మిక్స్ కదా. పాల్ వాళ్ళ అమ్మ మంచిదిరా, కానీ ఆమెలో అన్ని జెసిరెట్ వాళ్ళు పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళంటే వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంది. వాళ్ళ ఎయిమ్ కోసం ఎవరినైనా మ్యానిపులేట్ చేసేదానికి రెడీ. అది యాక్చువల్లీ హైదరాక్ అంటే ఎవడు విలన్ కదా, పెద్ద విలన్. కుసా చాద్రాక్ అనేది నాకు తెలిసి వాళ్ళ చెల్లి. ఆమె చెప్తా ఉంటది కుసా చాద్రాక్ అని. కుసా చాద్రాక్ విల్ బి బార్న్ ఇన్ ద సౌత్ అంటది కదా వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళ చెల్లి, అందుకే వాళ్ళ చెల్లి మెయిన్. అంటే కుసా చాద్రాక్ అంటే మూవీలో విలన్ అని పోర్ట్రే చేస్తున్నారు. విలన్ అని కాదు, అల్టిమేట్ పవర్ టు రూల్ ద వరల్డ్. అట్లా అల్టిమేట్ పవర్ లా చూపిస్తారు. ఆమె చెల్లి యాక్టర్ ఎవరో తెలుసా? తెలియదు. మ్యాడ్ మ్యాక్స్ ట్రైలర్ వచ్చింది కదా, చూడలేదు. అరే మన థియేటర్లో ఉన్నప్పుడు వచ్చింది కదరా, ఫ్యూరియోసా, క్రిస్ హెమ్స్వర్త్ దాంట్లో ఆమె. ఆన్యా టైలర్ జాయ్ ఆమె పేరు. సో బేసిక్గా విలన్ లా పోర్ట్రే చేశారు కదా. ఎవరు అంటే విలన్ కాదు, దే హ్యావ్ వన్ గోల్ రా, దే విల్ డూ ఎనీథింగ్. దే హ్యావ్ వన్ గోల్ అగైన్స్ట్ ద హీరో. మేబీ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి టు డిఫీట్ ద హీరో, దే విల్ డూ ఇట్. సో బేసిక్గా విలనే. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేస్తాము. ఇప్పుడు విల్ టాక్ సంథింగ్. కాదు కాదు కాదు, విచ్ ఇస్ బెటర్ అనేది మనకి ఇంకా తెలియదు కదా. ఏది విచ్ ఇస్ బెటర్? కాలేజ్ ఇస్ బెటర్. అది కాదు, మనం అప్పుడు గుంటూరు కారం అజ్ఞాతి వాసిలో ఆబ్వియస్ చాయిస్ ఏదన్నా. ఆబ్వియస్ చాయిస్ ఏం లేదే, రెండు చెత్తలాగా ఉంటాయి. అంటే విచ్ ఇస్ ఆబ్వియస్లీ బెటర్? గుంటూరు కారం. మరి దీంట్లో కూడా దీంట్లో కేటగిరీస్ చెప్పు మరి. అవుతావేంట్రా? ఓకే విచ్ ఓకే మనం లాస్ట్ టైం ఎట్లా స్టార్ట్ చేసాం? ఏదో చెత్త కేటగిరీలే. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసాం తెలియదు, గుర్తులేదు. ఓకే విచ్ మూవీ హ్యాస్ ద బెటర్ స్టోరీ? కాలేజా. కాలేజా? ఐ యు షూర్? యా ఐమ్ షూర్. స్టోరీ కాలేజా అనే జోకులు చేయకు. అరే మన నీకు డ్యూన్ నచ్చిందా? స్టోరీ అడుగుతున్నా. అంటే లైక్ వరల్డ్ బిల్డింగ్ అవా? అంటే ఇప్పుడు కాలేజా స్టోరీ ఏంటని ఆమె డెజర్ట్కి వస్తుంది, ఎంతో ఉంటుంది, పోతుంది, వాడు పోతాడు, అయిపోయింది. డ్యూన్లో స్టోరీ అంటే కాలేజా స్టోరీ బాగుంటుంది. డ్యూన్లో స్టోరీ అంటే డ్యూన్ మే సింపుల్, లైక్ బాహుబలి, లైక్ కింగ్ స్టోరీస్ అవి. లయన్ కింగ్, బాహుబలి, బ్లాక్ ప్యాంథర్, సేమ్ స్టోరీ. బ్రో డ్యూన్ బెటర్ బ్రో. కాలేజ్ అలా కాదు కదా. హీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ లినియజ్, రిచ్ ఫ్యామిలీ నుంచి రాడు హీరో కాలేజాలో. దట్ ఈస్ మోర్ ఫన్ టు వాచ్, పీపుల్ కెన్ రిలేట్. డ్యూన్లో మోర్ ఫన్ అడగట్లేదు నేను, మోర్ బెటర్ అడుగు. బెటర్ స్క్రిప్ట్ అదేరా నా ఒపీనియన్లో. డైలాగ్స్ కూడా అంత బాగుంటాయి కాలేజాలో. ఓకే సో కాలేజా 1 పాయింట్. బెటర్ యాక్టింగ్
కాగా బెటర్ విలన్స్. డ్యూన్. రావుతా గారు సూపర్ ఉన్నాడు. అదే ఫేడ్ రాతా బ్రో. దట్ బ్రో జీకే బ్యారన్ కూడా బాగుంటాడు. జీకేబీ. నెక్స్ట్ విచ్ మూవీ హ్యాస్ ద బెటర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే కలేజా. అట్లా తోపు ఉంటుంది సాంగ్. దాని పేరు ఏదో మర్చిపోయాను. అంటే దాని పేరు కదా ఎట్లా పాడాలో మర్చిపోయాను. ఏది ఇంగ్లీష్? అది కాదు, జస్ట్ థీమ్ సాంగ్, థీమ్ మ్యూజిక్ ఉంటుంది. పోస్టర్ పెట్టాం, ఆ సినిమా సూపర్ ఉంటుందని పోస్టర్ పెట్టాం. దిస్ ఈజీలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోస్ టు మణి శర్మ ఫర్ కలేజా. ఇస్ టు ఓపీ బర్. అసలు డ్యూన్లో ఏముందిరా? హాన్స్ జిమ్మర్ మ్యూజిక్. హాన్స్ జిమ్మర్ అంటే ఇంటర్స్టెల్లర్ బ్యూటిఫుల్ థీమ్ సాంగ్ అని అలెక్సా అని అడుగు, కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఐ డోంట్ నో దట్ అంటది. అలెక్సా వద్దులే, నథింగ్. ప్లే డ్యూన్ థీమ్ సాంగ్. ఏ వద్దురా ప్లీజ్. అలెక్సా ప్లే డ్యూన్ థీమ్ సాంగ్. అది అరే అలెక్సా స్టాప్. డివైన్ అంట. చప్పరి గారి దగ్గరికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు చెప్పు. సో డ్యూన్ థీమ్ సాంగ్ అనేది లేదు. సో పాయింట్ ఈజీలీ గోస్ టు డ్యూన్. కలేజా. నెక్స్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ విచ్ మూవీ ఈజ్ మోర్ లైక్లీ టు విన్ ది ఆస్కర్స్? డ్యూన్. Dune 2 is the most top rated movie ever on Rotten Tomatoes. Better than 97%. Better than Endgame. Better than Infinity War. అంటే రేటింగ్ వచ్చింది అంతే. బెటర్ దాన్ అని అంటే Endgame Infinity War కి రేటింగ్ ఎంత? ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ Dune 2 is better than all of them. Okay, coming to the main topics, income. Which movie got the most money? Dune 2 or అరే కలేజా ఫ్లాప్ అయిందిరా. హిట్ కూడా అవ్వలేదు కలేజా. ఫ్లాప్. సినిమా బాగుంటుంది కానీ ఫ్లాప్ చేశారు అప్పుడు. ఇప్పుడు నచ్చుతుంది అందరికి. వచ్చినప్పుడు ఫ్లాప్ అయింది. ఇప్పుడు సినిమా టికెట్స్ లేవా కలేజాకి? ఇప్పుడు ఎందుకు ఉంటాయిరా? కిక్ ఎందుకు ఖుషి. అదే రీ రిలీజ్లు అంటారు వాటిల్ని. ఇప్పుడు ఉన్న రీ రిలీజెస్ ఉంటుంది. ఎప్పుడు ఉంటే చెప్తారు. ఫ్లాప్. ఫ్లాప్ అది ఎంత వచ్చిందంటావు? జస్ట్ కంపారిజన్. ఏమోరా ఫ్లాప్ అయితే అయ్యింది. ఒకసారి అలెక్సా. అరే వద్దురా బాబు, నెక్స్ట్ చెప్పు. ఓకే, విచ్ మూవీ హ్యాడ్ ద బెటర్ రేటింగ్? అంటే డ్యూన్. అంటే కలేజాకి ఎంత వచ్చింది తెలియదు, కానీ డ్యూన్ అంత అయితే రాలేదు అయితే తెలుసు. అప్రాక్సిమేట్ 50. అరే డ్యూన్ మోస్ట్ రేటెడ్ అంటున్నా కదరా. తెలుసు అంటే నెక్స్ట్ కేటగిరీ. ఓకే, విచ్ మూవీ హ్యాడ్ ద బెటర్ హీరోయిన్? కలేజా. అరే ఆమె డ్యూన్లో ఆమె ఏం చేస్తుందిరా? నైఫ్ ఇస్తుంది అంతే. ఇంకంతే. కలేజా నైఫ్ ఇవ్వదు. కలేజాలో ఎన్నిసార్లు కార్ పగలు కొడుతుంది. అదే ఎన్నిసార్లు కార్ పగలు కొట్టి ఎన్నిసార్లు సునీల్ తల పగలు కొడుతుంది. అదే ఫుట్బాల్. అలీని టార్చర్ చేస్తుంది. అలీ ఎవడు? టామ్ బై వైట్ సూట్. అసలు సూపర్. సూపర్. షీఈస్ ద రియల్ గాడ్. yes. సో పాయింట్ goes to కలేజా అగైన్. అంటే ఇప్పుడు కలేజా ఇస్ ఇన్ ద లీడ్ నౌ. అంటే పాయింట్స్ ఏంటి? పాయింట్స్ అంటే లీడ్ అని తెలుసు అంత, నేను కౌంట్ చేయట్లా. ఓకే, విచ్ మూవీ హాస్ ద బెటర్ పోస్టర్? డ్యూన్. ఐ మీన్ రెండు సేమే. నీకు ఇందాక డ్యూన్ పోస్టర్. అరే ఓకే, డ్యూన్ పోస్టర్ కూడా కలేజా పోస్టర్ కాపీయే. అదే వెనకాల సన్ ఉంటుంది, ముందు అన్న ఉంటాడు పాల్. టైటిల్ కూడా గోల్డ్ గానే ఉంటుంది.
ఐ థింక్ అయితే కలేజానే చెప్ప డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టైట్ అంటే పీపుల్ హూ డిడ్ ద మూవీ పేరు పైనలో ఉంటాయి డ్యూన్లో, ఇక్కడ కింద ఉన్నాయి అంతే. పైన ఉన్నాయి, నేనే తీసా ఫోటోషాప్లో. నెక్స్ట్ సో పోస్టర్ నాకు తెలిసి గోస్ టు కాలేజా. ఆల్ డ్యూన్ లవర్స్ రైట్ నౌ స్పామ్ ఇన్ ద కామెంట్స్. అందరూ డ్యూన్ రివ్యూలు దింపుతున్నారని మేము కొంచెం కొత్తగా ట్రై చేసాం. డ్యూన్ వర్సెస్ కలేజా బెటర్. బట్ ఏదో ఫోర్స్డ్గా లేదు. నేను 3 years నుంచి అనుకుంటున్నా, డ్యూన్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా అదే కలేజా లాగే ఉంది వితౌట్ కామెడీ అనుకుంటా ఉన్నా. అదే ఇది లైక్ వాడు డెజర్ట్ అప్పుడే అరాకిస్లో దిగుతాడు చూడు, అందరూ లిసానాలుగా దేవుడు ఈ ఊరిలో కూడా వాడు ట్రక్లో వస్తాడు కదా. కాదు కదా, ట్రక్లో వచ్చినప్పుడు వాడు హీల్ అయిపోయి వస్తా ఉంటాడు కదా, ఒక్కొక్కడు కాలు మీద పడిపోతా ఉంటాడు, మొత్తం చుట్టుముట్టేసి నువ్వు దేవుడు సామేంటి అరుస్తావేంటి. సేమ్ రా అదే అదే. సరే నౌ విచ్ మూవీ, నువ్వు దగ్గేటప్పుడు మైక్ కవర్ చేసుకొని దగ్గు. విచ్ మూవీ హ్యాస్ ద బెటర్ no which hero is stronger? పాల్. How? అరే పాల్ ఈజ్ లైక్ ద స్ట్రాంగెస్ట్ రా, అందుకే ఎంపరర్ అయ్యాడు. But bro can catch snakes. క్యాచ్ అండ్ త్రో స్నేక్. Bro can catch and throw snakes. ఇంకేం చేసాడు? Bro can spawn a bike. బైక్ స్పాన్ చేశాడు. అవును. ఇంకేం చేశాడు? Bro can kick rock but not better than. కానీ బాబ్ ఇన్ కలేజా వర్సెస్ పాల్ ఎట్రెడిస్ అయితే పాలే విన్ అవుతాడు. See bro, పాల్ వర్సెస్ బాబ్. imagine you Paul, this snake. స్నేక్ లేదంటే బైక్ స్పాన్ చేస్తాడు, చీట్ కోడ్ కొట్టి బైక్ స్పాన్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. అదే అప్పుడు పాల్ శాండ్ వామ్ పైన వస్తాడు. శాండ్ వామ్ ఎంత వీడు బైక్ కి శాండ్ వామ్ స్పాన్ చేస్తాడు పాల్. ఆ మిషన్ పెట్టి దాన్ని ఏమంటారు, తంపర్. అప్పుడు వీడు ఏం చేస్తాడు, మన బాబాడు ఒక రాయిని ఎగిరి మిడ్ ఎయిర్ లో పట్టుకొని కొడతాడు. అర్థమైంది? బాబ్ విల్ విష్ నేనే దేవుడిని అయితే పాల్ ఎట్రెడిస్ షుడ్ డై అంటే. అదే హీ కెన్ కంట్రోల్ హిస్ డెత్ బ్రో. సో కానీ పాల్కి విజన్స్ వస్తాయి కదా, సో యూ కెన్ బేసిక్లీ సీ ద ఫ్యూచర్. బట్ వాట్ ఇఫ్ బట్ బ్రో క్వశ్చన్ ఓకే లెట్స్ బి రియల్. లెట్స్ బి రియల్. క్వశ్చన్ ఇస్ నాట్ Paul or Bob. Question is Paul or God. Bob is God. Exactly. Paul. Let's be real. Paul ఎట్రెడిస్ విన్ అవుతాడు. అరే పాల్ ఎవరిని పడితే వాడిని వేసేస్తా ఉన్నాడు. ఫస్ట్ జేమ్స్ గారిని వేసాడు. అనే వేడంతా నేను తట్టుకుంటే వాడు తట్టుకుంటే బై మిస్టేక్ గా ఎంతమందిని వేసాడు. అయితే ఇట్లా అంటాడు, చూసుకోలేదు భయ్యా చూసుకోలేదు అని చెప్పి పారిపోతా ఉంటాడు కదా. బ్రో కెన్ పాల్ కిడ్నాప్ 3 people at the same time? Paul cannot kidnap. Only Bob in Kaleja can kidnap. Bro kidnapped 4 people in the public. In a span of 10 minutes. Bro ran a whole marathon. కానీ పాల్ వర్సెస్ బాబ్లో పాల్ విన్ అవుతాడు. The question is not Paul versus Bob. Question is Paul versus God. If Bob can think, Paul can die. పాల్కి తెలుస్తుంది కదా ముందే, విజన్స్ కనిపిస్తాయి. సరే నెక్స్ట్ కేటగిరీ. But he has no way to stop it. నెక్స్ట్ కేటగిరీ. Yes. ఇంత లాగ్ చేయకూడదు. Which? అరే రికార్డ్ అవుతుందో చూడు, మాట్లాడుతూ ఉండు. విచ్ మాట్లాడుతూ ఉన్నా కదా. ఓకే సో విచ్ హీరో హ్యాస్ వాటర్, విచ్ హీరో హ్యాస్ ద బెస్ట్ సూపర్ పవర్? సూపర్ పవరా? అరే పవర్ సారీ, సూపర్ పవరే అనుకోవచ్చు. పాల్కి అయితే హీ కెన్ సీ విజన్స్. హీ హ్యాస్ ద వాయిస్. హీ హ్యాస్ ద వాయిస్, హీ కెన్ సీ విజన్స్. బట్ అరే ఈవెన్ బాబ్ హ్యాస్ వాయిస్ రా.
నాకు 10 రూపాయలు కావాలంటే 100 రూపాయలు వచ్చేస్తాయి. బ్రో బాబ్ హ్యాస్ వాయిస్ టైమ్స్ 10. అరే ప్లస్ బాబ్ సూపర్ పవర్ ఏంటి, గోడ పడిపోవాలంటే గోడ పడిపోద్ది. ఎనీథింగ్ హీ కెన్ థింక్ ఆఫ్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ కమ్ ట్రూ. కానీ పాల్కి అంత పవర్ లేదు. Yes. పాల్కి ఏం జరుగుద్దో తెలుస్తుంది అంతే. వీడు ఏం జరగాలో వీడు క్రియేట్ చేయగలుగుతాడు, వాడు చూడగలుగుతాడు. ఐ థింక్ బాబ్ దిస్ గోస్ టు కాలేజా. Kaleja in the lead right now, brother. Okay. Which movie had the better cinema reaction? Audience reaction. అరే ఏమన్నా ఆడియన్స్ రియాక్షన్ ఉండిందా ఈరోజు? ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఈరోజు సాటర్డే, నిన్న రిలీజ్ అయింది. మరి నిన్న చూడాలి కదా. ఏమో థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కాలేజాకి వెళ్ళామా మనము? నేను వెళ్ళాను, నువ్వు అప్పటికి పుట్టలేదు ఇంకా. అవునా? ఎప్పుడు వచ్చింది? 2001. ఓకే ఓకే. ఎప్పుడు వచ్చింది? 2010 రేంజ్లో ఎప్పుడో. 2011లో దూకుడు వచ్చింది, అప్పుడు నువ్వు పుట్టావు. నీ ఫస్ట్ మూవీ దూకుడు. బాబే కదా మళ్ళీ. నీ ఫస్ట్ మూవీ దూకుడు. అది హిట్టా? పిచ్చి హిట్ అది. దూకుడు స్టోరీ. దూకుడు ముందు వచ్చిందేమో కాలేజా. అప్పటికి నువ్వు పుట్టలేదు, ముందే వచ్చింది. అదే అంటే నీకేమైనా గుర్తుందో ఆ రోజు గురించి? ఆ రోజు ముందు స్టేజ్లా ఉంటుంది కదా థియేటర్ స్క్రీన్ ముందు, అక్కడ పూలతో కలేజా అని రాశారు. అవునా? అంత చేసిన ఫ్లాప్ అయిందా? అరే జనాలు చూడకపోతే ఫ్లాప్ అవుతుంది. ఫ్యాన్స్ ఏ సినిమా అయినా ఫ్యాన్స్ చూస్తారా, ఎంత పిచ్చిగా ఉన్నా ఫ్యాన్స్ అయితే చూస్తారు. నార్మల్ ఆడియన్స్కి నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే అక్కడ ఉండే ఆడియన్స్ రియాక్షన్ ఎంత అంటే RRR నాకు అవన్నీ గుర్తులేదు, నేను నిద్రపోయాను. నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ప్రతి సినిమాలు నిద్రపోయేవాడిని. నాకు అసలు టికెట్ కూడా కొనరు, అమ్మ మీద కూర్చొని పడుకునేవాడిని. బ్రో బీ ప్లేయింగ్ మైండ్స్. కానీ బెస్ట్ సూపర్ పవర్ అయితే నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫుడ్. బెస్ట్ ఫుడ్ గోస్ టు కాలేజా. You know why? I know why. Bro, when bro eats food, bus goes. Bus desponds. Bus desponds. Food so good that bus was worth it. డ్యూన్లో ఫుడ్ ఏముంటుంది? వాటరే, ఇంకేం తింటారు వాళ్ళు? తినడమే చూపారు కదా. వాడు ఒకడు రౌతాగాడు, లంగ్స్ కావాలా కిడ్నీ కావాలా అంటే ఇంకేముంటుంది ఫుడ్? అరే డ్యూన్ 1లో బ్యారన్ ఫుడ్ తింటాడు కదా, డ్యూక్ని చంపేసి. తింటాడు ఏమో, ఫుడ్ ఇస్ వెరీ గుడ్ అంటాడు అంతే. ఫుడ్ ఇస్ వెరీ గుడ్ అంటామా లేకపోతే బస్ తీసుకున్నాడమ్మా? బ్రో కలేజా టేక్స్ దిస్ టు కలేజా జస్ట్ బ్రో ద ఫుడ్ వాస్ సో గుడ్ దట్ బస్ వాస్ వర్త్ ఇట్. సో ఈవెన్ దిస్ goes to Kaleja in the lead now. Kaleja miles ahead of Dune. Kaleja is better than Dune. Next category. I dare you to pick the category. నీకు రావట్లేదు కదా? ఇంక చాలే. ఓకే, విచ్ ఏ హీరోకి బెటర్ అవుట్ఫిట్? బ్రో కాలేజా బ్రో బట్ స్టిల్ సూట్ బ్రో టీ షర్ట్ మీద, షర్ట్ మీద, ఇంకో షర్ట్ మీద ఒక జాకెట్ వేసి ఆగింది. చూడు అక్కడ ఎన్ని ఉన్నాయో. అరే టీ షర్ట్ మీద షర్ట్ మీద జాకెట్ మీద స్కార్ఫ్, ఆ బ్రాస్లెట్లు చూడు చేతికి. ఒక సీన్ లో టాక్సీ డ్రైవర్ ఉన్నప్పుడు పోలో షర్ట్ మీద పోలో షర్ట్ వేసుకుంటాడు. నిజంగా రా, ఆ కాల్ వస్తుంది కదా, మీరు ఈరోజు బ్లూ డ్రెస్ లో ఒక పర్సన్ కారుస్తారు, ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్. అదా అమ్మాయి రా అయితే రెవరెండ్ మదర్. సరే, బెస్ట్ అవుట్ఫిట్ గోస్ టు కాలేజా. ఓకే, విచ్ మూవీ హ్యాడ్ బెటర్ శాండ్? ఓకే, బెటర్ శాండ్. డ్యూన్. ఓకే, డ్యూన్. బ్రో దే మేడ్ అ హోల్ న్యూ థింగ్ కాల్డ్ డ్రమ్ శాండ్. అంటే దాని పైన ఉంటే సౌండ్ వస్తుంది. ఫస్ట్ మూవీలో చూపిస్తారు డ్రమ్ శాండ్. చాలా ఇంకేంట్రా? విచ్ మూవీ హ్యాడ్ ద బెటర్ విచ్ మూవీ హ్యాడ్ ద బెటర్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్?
బాబ్ కెన్ స్పాన్ బైక్స్, Bob can spawn Paul can- bikes, Paul Paul can can spawn spawn- worms. విచ్ ఇస్ బెటర్ దో? But Bob can destroy cars. హౌ? No, Bob has a person who can destroy cars. ఐ థింక్ శాండ్ వామ్స్ ఎరా. రైడింగ్ శాండ్ వామ్స్ చాలా కూల్. Cool. But spawning bike is a cheat code of life. బెస్ట్ వెహికల్, బెస్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. It's not about the bike, it's about the brand of the bike. పల్సర్. Pulsar. అరే ఇదైతే డ్యూన్ కేరా. Okay. ఏమంటావు? నువ్వు దేనికి ఇస్తావు? Dude. Because sandworms are big boys. Pulsar is స్మాల్ బాయ్. small boy. Yo, no, best ever. లాస్ట్ కేటగిరీయా? You could say. చెప్పు. కాదు ఇది సెకండ్ లాస్ట్ దాంట్లో లాస్ట్. సరే చెప్పు. సో విచ్ హీరో, ఇది బెస్ట్ కాదు, విచ్ హీరో హ్యాడ్ ద బెస్ట్ హెయిర్ స్టైల్ త్రూ అవుట్ ద మూవీ? పాల్. పాల్. ఓకే ఫైన్. డ్యూన్. డ్యూన్. నెక్స్ట్. Bro has the classic bob cut, bro. బాబ్ కట్. Every movie he got that uppercut like this. He'll come like this. Look at that, bro. Got that bob cut, bro. నెక్స్ట్ కేటగిరీ. Okay, this is not the next category, just for fun joke stuff. ఆనరబుల్ మెన్షన్. Entrepreneur. Better hairstyle, Paul or Arjun Reddy? Paul or that guy? అర్జున్ రెడ్డా. Paul or Arjun Reddy? నువ్వే చెప్పు. Hey, Jeppu. పాల్. Okay. నెక్స్ట్ ఫాస్ట్గా చెప్పు. This is the last topic. ఇదే అన్నిటికన్నా లాస్ట్ టాపిక్. ఇదే మెయిన్. విచ్ హీరో is taller? Bro, don't do this, man. Bro, Timothy Chalamet is very short. Timothy Chalamet who? Paul. Paul Atreides. He's shorter than Zendaya. Chani. Nah. Yes. అవును. Nah. Bob is above 6 feet. Tom Holland is shorter than Paul. ఏమో. Both Tom Holland and Timothy Chalamet are shorter than Zendaya. Bro. But this guy above 6 feet, bro, is a giant. Bro, who would win though? Paul. No. He got more height. He can literally catch a sandworm and throw it on Paul's face. స్నేక్ అది. సరే, అరే మనం మెయిన్ టాపిక్, టాపిక్ కాదు, మెయిన్ మూవీ గురించి రివ్యూ చెప్పలేదు కదరా, బాగుందా బాగాలేదా అని. సో ఓవరాల్ గైస్, డ్యూన్ చాలా బాగుంది. అరే రేటింగ్ సిస్టమ్ ఏం పెడదాం అంటే అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10, లేకుంటే నేను చూసే ఒక పాడ్కాస్ట్ రేటింగ్ సిస్టమ్ బెస్ట్ మూవీ ఎవర్, వర్స్ట్ మూవీ ఎవర్, 2 ఉంటాయి. మనం ఏం పెడదాం? అరే మనకి 3 కేటగిరీస్ రా: గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ. ఓకే, ఇది ఏ కేటగిరీ? గుడ్ మూవీ. గుడ్ మూవీ. బ్యాడ్ మూవీ ఏది? నువ్వు డ్యూన్ గురించే కదా మాట్లాడుతున్నావు, చెప్పు. సో ఒక సింగులర్ మూవీకి రేట్ చేయడానికి we have to take the good parts of the movie, the bad parts of the movie and medium parts of the movie and see which parts dominate. అంతే. So I would say good parts are more in Dune. Dune 2. Yeah, but Kaleja, the whole movie is Dune good. 1 బాగుందా, Dune 2 బాగుందా? Okay. Because of Dune 1, I wanted to watch Dune 2. Because of Infinity War, you wanted to watch Endgame. Yes, but which was better, Infinity War or Endgame? Infinity War. So yeah. నీకు Dune 1 ఇష్టమా Dune 2 కంటే? Dune 1లోనే స్టోరీ అంతా మొదలైంది కదా. Dune 2లో వాడు నేర్చుకుంటాడు, విన్ అవుతాడు. అంటే Dune 1లో ఎట్లా వెళ్ళాడు, ఏం చేశాడు, మూవీ ఎందుకు. Dune 1 is better. Dune 1 is better. Both are really good movies. Both are really good movies. It's like అరే తెలుగు పాడ్కాస్ట్ రా ఇది. మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాం? నువ్వు మాట్లాడితే నాకు వచ్చేస్తుంది. మనం మాట్లాడుకో, నువ్వు చెప్పు.
ఎందుకంటే డ్యూన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వార్, డ్యూన్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎండ్ గేమ్. రెండు చాలా మంచి మూవీస్. కానీ అట్ ది ఎండ్ ఇన్ఫినిటీ వార్ ఇస్ బెటర్ బికాస్ ఇట్ షోస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇట్ ఆల్సో షోస్ హౌ ఇట్ షుడెంట్. Because hero always wins at the end, and we all know. Because. Yeah. నెక్స్ట్ నాకైతే ఓకేరా, అవతార్ 2తో కంపేర్ చేస్తే డ్యూన్ 2 బెటరా? డ్యూన్ 2 కదా. డ్యూన్ 2 బెటర్ దాన్ అవతార్ 2 అంటున్నావా? కాదు, డ్యూన్ 2 కదా, డ్యూన్ 1 కాదు కదా. మనం ఇప్పుడు మాట్లాడే డ్యూన్ 2 గురించేరా. ఓకే, సో డ్యూన్ 2 ఆర్ అవతార్ 2 అన్నా కదా. అవతార్ 2లో ఏం జరుగుతుందా తెలీదా? తెలుసు, చూశాను మీతోనే. వాడు అంటే స్టోరీ ఒక జస్ట్ 5 seconds చెప్పా. నీకు మర్చిపోయా అంటే ఇట్ టెల్స్ హౌ మచ్ యూ లైక్ దట్ మూవీ. అదే డ్యూన్ 1 కూడా ఇప్పుడు నాకు మర్చిపోతాను. చెప్. నాకైతే డ్యూనే ఇష్టం అవతార్ మూవీస్. నాకు అవతార్ 1 మీరు ఏమైనా అనుకోండి గైస్, నేను అవతార్ 2లో నిద్రపోయాను. నేను కూడా అవతార్ 1లో నిద్రపోయాను. అవతార్ 2లో ఎట్లా నిద్ర వచ్చింది నాకు. అమ్మ నిద్ర, పప్ప అయితే నిద్రపోయారు. పప్ప నిద్రపోయారు. పప్ప ఇన్ఫినిటీ పవర్ కానీ నిద్రపోతారని అట్లా అంటే. సో ఐ డ్యూన్ 2 బెటర్ బికాస్ నాకు టైం తెలియలేదు. 3 hours కంటే ఎక్కువ ఉందిరా సినిమా. 1:30కి వెళ్ళా, 4:45 అయింది. ఇంటికి 5కి వచ్చామనుకున్నా. 4:45కి సినిమా అయింది. ఇంటికి 5కి వచ్చామనుకున్నా. ఇంటికి 6కి వచ్చాం. నీకు టైం తెలియలేదు కదా, అంటే ఇట్ షోస్ హౌ మచ్ ఇట్ ఎంగేజ్డ్ యూ. అంటే బోర్ కొట్టలేదు నీకు? బోర్ కొట్టలేదు అసలుకి. అరే ఈజీగా డ్యూన్ సిరీస్ ఇస్ బెటర్ దెన్ అవతార్ సిరీస్ రా. ఎవరైనా యూ ఫైట్ మీ గైస్, నేనైతే డ్యూనే బెటర్ అంటా. స్పామ్ ద కామెంట్స్ నాకు. డూ ఇట్. సరే నెక్స్ట్ రివ్యూ ఎంతేనా? రివ్యూ అనిరుద్ధ్ గాడు పాపం చూడ్డు, వాడు ఊరికి వెళ్ళాడు. ఏదో ఊరికి వెళ్ళాడు, వాడు ఊరికి కూడా కాదు. పాలి బ్రో కాదు, అరాకిస్. వాడు 10 days దాకా చూడలేడు నాకు తెలుసు. అక్కడ ఊర్లో చూడ్డా అనుకుంటా మూవీ. అరాకిస్ ఇక్కడికి వచ్చి చూసి డెజర్ట్కి వెళ్ళాడా? అరే కామ్గా అక్కడ శాండ్ ఉంటుందా? మాట్లాడుతున్నా కదరా. అక్కడ శాండ్ ఉంటుందా? ఏమోరా తెలీదు. ఉంటుంది. సరే నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామా? నెక్స్ట్ సెగ్మెంట్ పేరు మనమేం చూసామో మనమేం చూడపోతున్నాము. అది కాదు పేరు. సారీ గైస్, ఏం చూస్తున్నాం ఏం చూడబోతున్నాం. థీమ్ సాంగ్. అరే వేస్తాను, నేను ఎడిటింగ్లో వేస్తాను. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? సరే ఈ వీక్ నువ్వు ఏం చూసావు? మూవీస్ ఆర్ టీవీ షోస్ ఆర్ ఎనీథింగ్? ఈ వీక్ నేను ప్రతిసారి నేను మా అన్నయ్య ఒక జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం అన్నమాట. ఎప్పుడో స్టార్ట్ చేసాం. అదేలే స్టార్ట్ చేసాం కదా. సో ప్రతిసారి నేను యానిమే చూసుకుంటూ ఉంటాను జిమ్లో. యానిమే ఎందుకు చూస్తావు? అంటే ఇంకేం చేయాలి, జిమ్ చేయాలి. అదే జిమ్ చేస్తే యానిమే చూస్తాను. మల్టీ టాస్కింగ్. సో జిమ్ చేస్తే యానిమే చూస్తూ ఉంటాను. అదే బ్లాక్ క్లోరే ఇంకా చూస్తూ ఉన్నాను. Season 2 అంటే బేసిక్గా జస్ట్ ఎపిసోడ్ 90లో ఉన్నాను. ఇంకా నేను డ్యూన్ 1 చూసాను ఆఫ్ కోర్స్. ఇంకా కలేజా చూసాము. కలేజా ఈరోజు కంప్లీట్ చేసాం. నిన్న కరెక్ట్ ఇంటర్వెల్ ఈరోజు. దాని తర్వాత అందరం కలిసి ద మార్వెల్స్ చూసాము. ఇంకా నేను మార్వెల్స్ ఎట్లా అనిపించింది? We don't talk about that. We don't do that here. ఇక టెంప్లెట్ తెలుసా? ఇన్ఫినిటీ వార్లో వార్ మెషిన్ బ్రూస్ బ్యానర్ దిగుతారు కదా, అప్పుడు బ్రూస్ బ్యానర్ అడుగుతాడు షుడ్ ఐ బౌ హిస్ అ కింగ్ అంటే అప్పుడు బౌ చేస్తాడు. అప్పుడు బ్లాక్ వి డోంట్ డూ దట్ హియర్. అది నెక్స్ట్. దాని తర్వాత ఏం చూసా అంటే జస్ట్ నార్మల్ బ్లాక్ క్లోవర్ చూసుకున్నాను. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావురా?
ఇంకా ఒక మూవీ చూసాను అమ్మతో, ఏదో ఆస్కర్ నామినీ కార్టూన్ మూవీ అంట. కార్టూనా? అంటే బ్రో కార్టూన్ ఏంట్రా? అంటే కార్టూన్ 3D. ఏ మూవీ? ఆస్కర్ నిమోనా ఏదో. ఓహో, నేను చూడలేదు కదా. నువ్వు చూడలేదు? నువ్వు అమ్మ చూసారా? నేను అమ్మ చూసాము. ఏదో ఆస్కర్ నామినీ అంట, చాలా దేంట్లో ఏ కాడికి వెళ్ళాను అమ్మని? నాకేం తెలుసు. నెట్ఫ్లిక్స్లో చూపిస్తే అంత లైట్ మంచి మూవీ. నెక్స్ట్ బాగుంది, అయిపోయిందా? అయిపోయింది, చూసి బాగుందా? స్టోరీ ఏంటి? ఒక అదే ఇప్పుడు గెస్ చెప్పరా స్టోరీ, మర్చిపోయావా? ఏంటంటే ఒకడు ఒక నీకు చెప్పా కదా, ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్తుందిరా, ఒకడు ట్రైన్ పట్టుకోవాలి, నువ్వు వాడు ట్రైన్ ఎక్కే లోపు నువ్వు వాడికి స్టోరీ చెప్పాలి. అంత ఫాస్ట్గా చెప్పాలి నా స్టోరీ. ఇప్పుడు చెప్పు. సో అవుతా బ్రో కెన్ వాచ్ ద మూవీ ఆన్ హిస్ ఓన్ లేటర్. చెప్పరా. ఓకే, సో ఫస్ట్ ఒకడు ఉంటాడు, ఒక పెజెంట్. నిమోనా అంటే ఎవరు? తర్వాత ఇంట్రడ్యూస్ అవుతుంది. అమ్మాయ్యా? ఒక పెజెంట్ ఉంటాడు, ఇంకా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ రాయల్ గార్డ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా పెజెంట్ గా నెవర్ బి a గార్డ్ అంటాడు. గార్డ్ అయిపోతాడు. గార్డ్ అయిపోతే లైక్ బాబ్ గాడ్ అయిపోతాడు. గార్డ్ అయిపోతే ఎవడో వాడు స్వాడ్ లో ఏదో పెట్టాడు. స్టోరీ నాకు ప్లాట్ డీటెయిల్స్ ఎందుకు చెప్పు. గార్డ్ అయిపోతే వాడిని ట్రేటర్ లా పోర్ట్రే చేశారు. పోర్ట్రే చేస్తే వాడు క్రిమినల్ అయిపోయాడు, హైడింగ్ లో వెళ్ళాడు. అప్పుడు స్పాయిలర్స్ చెప్పకూడదురా. మన నేను ట్రైలర్ చూడలేదు. ట్రైలర్ కాదు, సినిమా చూసావు కదా, నాన్ స్పాయిలర్ ప్లాట్ చెప్పు. ఓకే, అయిపోయింది, ఇంక చాలు, టైం అవుట్, నీకు ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ అంతే, ఇంక అంతే. నన్ను చూసింది నేనైతే అదే మనం ఇద్దరం కలిసి చెప్పేసావు. నేను కిక్ రీ రిలీజ్కి వెళ్ళాను నిన్న. అసలు ఎవరు రాలేదురా. బ్రహ్మరాంబకి వెళ్ళాను. ఖాళీ ఉందోరా, బ్రహ్మరాంబ అంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు నేను. పాపం, సినిమా బాగుంటది. కిక్ పెద్ద హిట్ కదా. సినిమా బాగుంటది కానీ నాకు చిరాకేసింది ఎక్కడంటే అన్ని పాటలు ఉంటాయని ఇమాజిన్ చేసలేదు నేను. నార్మల్గా యూట్యూబ్లో చూస్తే పాటలు తీసేస్తాను కదా, ఈసారి పాటలు వేసాడు పోయ్యా. ఒక్కొక్కటి 5 minutes మినిమం. అందరూ ఓపెన్ చేసి ఫోన్ చూసుకున్నారు. స్కిప్ చేద్దామా అని చెప్దాం అనుకున్నామా ప్రొజెక్టర్ ఆపరేటర్కి. స్క్రిప్ట్ పెట్టాడు. అసలు ఎంత చిరాకేసిందోరా. థార్ 11th అంటారు తోపు జరిగిందని వాడు 3D పెడతా ఉన్నాడు. 2D మనం 2D బుక్ చేస్తే వాడు 3D వేసాడు. టాల్ గై, బికాస్ టాల్ గైస్ ఆర్ గోటెడ్. టాల్ గై చేతిలో మధ్యలో పెట్టి బ్రో 2D మూవీ బ్రో అని చెప్పేసి బ్రో ఫైడ్. నేను మెయిన్ ఈ వీకెండ్ చూసానంటే ద బేర్. నేను కూడా కొంచెం నీతో చూసాను, చూడాల్సి వచ్చింది. ద బేర్ ఫస్ట్ సీజన్ చాలా బాగుంది గైస్. నేను అంటే ఈ వీక్ అన్నట్టు కాదు, రీసెంట్ టైమ్స్లోనే ఒక మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ చూసాను. ఇంటర్ మయామి వర్సెస్ ఆల్ నాసర్. ఎస్, ఫుట్బాల్ ఫ్యాన్స్కి ఏం జరిగిందో తెలుసు. రొనాల్డో బెటర్. కంటిన్యూ. సడన్గా ఎందుకు గుర్తొచ్చింది? ఎవ్రీబడి స్పామింగ్ ఇన్ కామెంట్స్. రొనాల్డో హేటర్ స్పామింగ్ ఇన్ కామెంట్స్. ద బేర్ 2 seasons వచ్చాయి ఇప్పటికి. 3rd season రావాలి ఈ ఇయర్. ఫస్ట్ సీజన్ సూపర్ ఉంటుంది. సెకండ్ సీజన్ నుంచి నారుటో ఫిల్లర్ ఎపిసోడ్ లాగా స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎపిసోడ్ ఇస్తారు. చిరాకు క్యారెక్టర్లు వాళ్ళందరూ. మళ్ళీ వాళ్ళకి ఎపిసోడ్లు ఎందుకో నాకు అర్థం కాల. ఫస్ట్ సీజన్ సూపర్ ఉంటుంది. వాకింగ్ డెడ్ లాగా ఒక ఎపిసోడ్ అంతా హీరో వాళ్ళ అమ్మ గురించి చెప్తారు. నాకు చిరాకు వేసింది ఆ ఎపిసోడ్. 3 రోజులు చూసాను నేను. అన్య యూనో ద వర్స్ట్ ఫిల్లర్ ఎపిసోడ్ ఇన్ ఆల్ ఆఫ్ యానిమే, బ్లాక్ క్లోవర్లో ఒక్కడు వేసాడు. అన్య హోల్ ఎపిసోడ్ ఇస్ లిటరలీ కార్టూన్. హోల్ ఎపిసోడ్ అబౌట్ వన్ గై ఫైండింగ్ ఫుడ్. అలాంటివే అసలు. ఒక ఎపిసోడ్ హీరో వాళ్ళ అమ్మ గురించి ఫస్ట్ టైం అదే చూపించడం, లాస్ట్ టైం కూడా అదే చూపించడం. ఇంట్రొడ్యూస్ చేయడమే అప్పుడు చేశారు. అసలు ఫిల్లర్స్ ఆర్ ద వర్స్ట్ ఇన్ ఎనీ టీవీ షో. కానీ ద బేర్ బాగానే ఉంటుంది రా చూసేదానికి. లైక్
చూడొచ్చు కొన్ని కొన్ని ఆ ఎపిసోడ్ అయితే 3 రోజులు చూసాను నేను. 3 రోజుల అంటే స్కిప్ చేయొచ్చు కదా అన్నయ్య. ఏమో 10 minutes చూస్తా, చిరాకేస్తుంది, పక్కన పెట్టేసి ఏదో ఒకటి చూసుకుంటా. మళ్ళా సర్లే వేరే కదా చూద్దామని చూస్తా, మళ్ళీ 10 minutes చూస్తా, చిరాకేస్తుంది, మళ్ళీ వదిలేస్తా. అట్లా 3 రోజులు చూసా. అంటే ఆ మూవీలో లాజిక్ టీవీ షోలో లాజిక్ ఏంటంటే టొమాటో క్యాన్లో డబ్బులు వస్తాయి అనమాట, అంతే. అది కాదురా లాజిక్, అది స్పాయిలర్ రా. ఓ గైస్, బేసిక్గా బేర్ ఏంటంటే ఒకడు వరల్డ్ ఫేమస్ షెఫ్. అవునా? వచ్చి ఒక అక్కడ వరల్డ్ ఫేమస్ షెఫ్ యాక్టింగ్ చేస్తున్నాడా? వాడు యాక్టరేరా. వాడు దాంట్లో వరల్డ్ ఫేమస్ షెఫ్ రా. వరల్డ్ ఫేమస్ కాదు, వరల్డ్స్ బెస్ట్ షెఫ్. వరల్డ్స్ బెస్ట్ రెస్టారెంట్లో షెఫ్. ఓకే. ద బేర్ అనేది రెస్టారెంటా? ద బేర్ అనేది చీప్ రెస్టారెంట్, లైక్ నార్మల్ లోకల్ రెస్టారెంట్ అది. ఓకే. సో ఆ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ అన్నయ్య అనమాట. వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. సో అన్నయ్య చనిపోయే ముందు రెస్టారెంట్ వీడి పేరు మీద రాస్తాడు. సో వాడు ఆ వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి చేరాలి. సో వాడి లైఫ్ ఏంటి ఇంత చీప్ రెస్టారెంట్లో అన్నట్టు ద బేర్ అనేది రెస్టారెంట్ పేరు, ద బేర్. సో ఆ కార్మి అనేవాడు చాలా ఓపీ షెఫ్, చాలా లైక్ బెస్ట్ షెఫ్ అనుకోవచ్చు నువ్వు. వాడికంటే బెస్ట్ షెఫ్ ఎవరిని చూపిలేదు షోలో. కానీ ఇప్పుడు వాడిని అందరు మర్చిపోయారు కదా. వాడేం ఫేమస్ కాదురా, జస్ట్ బెస్ట్ అంతే. అది ఇప్పుడు వచ్చి ఆ చెత్త రెస్టారెంట్లో దాన్ని బిల్డ్ చేయాలి. అది చాలా లోన్స్ ఉన్నాయి. వాళ్ళ అన్నయ్య చాలా లోన్స్ పెట్టి చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య పేరు మైకీనా? వాళ్ళ అన్నయ్య వాకింగ్ డెడ్లో ఉంటాడు కదా. ఏషియన్ కే? రిక్ ఫ్రెండ్. రిక్కి చాలా ఫ్రెండ్స్ ఉంటారు. రిక్ ఫస్ట్ నుంచి చెప్పాలా? రిక్ ఫ్రెండ్ చెప్పాలా? మార్టీ. అది కాదురా, రిక్కి ఫస్ట్లో పోలీస్ ఉన్నప్పుడు పోలీస్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు పనిషర్ చాలా మూవీస్లో ఉంటాడు. అది వేరే బాగుంటుంది, చూడొచ్చు. జస్ట్ ఆ ఎపిసోడ్ ఒక్కటే కొంచెం లాగ్ అనిపిస్తుంది. అట్లాగో నువ్వు సెకండ్ సీజన్ అంటే అది నువ్వు యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫిల్లర్స్. అంటే ఆ ఫిల్లర్స్ స్కిప్ నాకు చేయాలనిపించదు, నాకు మొత్తం చూడాలనిపిస్తుంది. అంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తారు కదా, నాకు స్కిప్ చేయాలనిపించదు. చూద్దాం బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు అంటాం అంతే కదా అని చెప్పి చూస్తా. కానీ స్కిప్ చేయాలనిపించింది నాకు ఎప్పుడు. పాజ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పాజ్ చేసి తర్వాత చూస్తా కదా నేను. అది ఇన్సల్టింగ్ కాదు కదా, స్కిప్ చేయడం ఇన్సల్టింగ్. ఇప్పుడు ఎందుకు అన్న, నేను మంచి గ్రేప్ చేసుకొని వచ్చి తింటా ఉంటే మధ్యలో పాజ్ చేసి బుక్లో రాసుకుంటా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తా అంటే, అరే స్టఫ్ రాయాలి మరి ఛానల్ పెట్టినప్పుడు, యూట్యూబ్ ఛానల్. నిన్న వీడి బాధ ఏంటంటే కలేజా చూసేటప్పుడు మధ్య మధ్యలో ఆపి కలేజాకి డ్యూన్కుండే రెఫరెన్సెస్ బుక్లో రాస్తా ఉన్నా. అదే వీడికి చిరాకేసింది, అదే ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాడు. సరే నెక్స్ట్ గైస్, నేను ఒకటి చెప్పాలి. ఫుట్బాల్ ప్లేయర్ కంటిన్యూ. సరే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం చెప్పాము, ఏం చూడబోతున్నాం చెప్పి. ఇప్పుడు నువ్వు నేను ఏం చూడబోతున్నా అంటే బ్లాక్ కలర్ చూడబోతున్నాను. ఇంకా అదే డీమాన్ స్లేయర్ న్యూ మూవీ వచ్చింది కదా, అది ఎపిసోడ్స్ కాదా? అంటే అదొక ఆర్క్. లేదా ఆర్క్ నెట్ఫ్లిక్స్ ని ఎపిసోడ్ రూపంలో చూపిస్తారు అంతే. అది ఎప్పుడు వస్తుంది నెట్ఫ్లిక్స్ లో? నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడు వస్తాయండి, నేను వెబ్సైట్లో నా దగ్గర ఉన్నాయి, చూసుకుంటా నేను. ఓకే, మరి మూవీకి ఎందుకు వెళ్దామన్నావు? మూవీ ఎక్స్పీరియన్స్ కోసం. నువ్వు ఖుషి కిందకి వెళ్ళా అన్న? సరేరా ఓకే సరే. ఏం చూడబోతున్నావు అంటే అదేనా? అది ఇంకా బ్లాక్ కలర్ కంటిన్యూ చేద్దాము. ఇంకా అంతే. ఇంకా న్యూస్ పేపర్లో ఫుట్బాల్ న్యూస్ చాలా వస్తుంది, ఎప్పుడో ఒకసారి చూద్దాం. పేపర్ చదవాలంటావా? న్యూస్ పేపర్లో ఉండే ఫుట్బాల్ న్యూస్ని ఎప్పుడైనా డిజ్నీ హాట్స్టార్లో ఎప్పుడైనా వస్తే చూద్దామని. ఎందుకంటే స్పోర్ట్స్ కార్నర్ అంతే. యూట్యూబ్ ఫుట్బాల్ స్టఫ్. సరే, నేను ఏం చూడబోతున్నా అంటే నేను చెప్పే విను, కొన్ని ఫుట్బాల్ న్యూస్ హైలైట్స్ చెప్తాను. అరే ఫుట్బాల్ గురించి ఎందుకురా, నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్పు. సో బేసిక్గా ఫుట్బాల్ ఫ్యాన్స్ హియర్ విల్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ కాంటెక్స్ట్. తెలుగులో చెప్పేది. ఓకే. ఆస్టన్ విల్లా 2 OP బికాస్
తెలుగులో నాకు చెప్పలేనా నాకు ఆస్టన్ విల్లా చాలా ఓపీ అయిపోయింది ఎందుకంటే మాంచెస్టర్ సిటీని ఇంకా ఆర్సనల్ని 2 త్రాష్ చేసేస్తుంది. ఆర్సనల్ 2 ఓపీ, అసలు ఆస్టన్ విల్లా 2 ఓపీ. తెలుగు పాడ్కాస్ట్ ఇది. ఓకే, ఇంకా ఇది పోర్టో ఎఫ్సి అనేది ఉంది కదా, పోర్టో ఎఫ్సి బీట్ ఆర్సనల్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నాకు చెప్పాలనిపిస్తుంది. పోర్టో ఎఫ్సి ఆర్సనల్, దోస్ ఆర్ మేడప్ నేమ్స్ కదా, నిజం చెప్పు. నన్ను ప్రాంక్ చేస్తున్నావు కదా. అలెక్సా ఏ వద్దురా. ఈస్ పోర్టో ఫుట్బాల్ క్లబ్? According to an Alexa Answers contributor, it is a professional football club. పోర్టో. మూసుకోవచ్చు చెప్పు. ఇంకా బ్రో ఆర్సనల్ ఎంత పిచ్చిగా అయిపోతుంది అంటే నీకు అసలు చూడలేదు. ఇంకా హాలండ్ బ్రో స్కోర్ 6 హాలండ్ హెయిర్ కట్ ఇష్టం. వైకింగ్. హాలండ్ స్కోర్డ్ 6 goals. The second player to score more than 5 goals after more than 5 goals in that specific tournament after 1970 ఏదో bro, and 4 of those goals Kevin De Bruyne assist. ఇంకా చాలా Kevin De Bruyne next. చాలా Okay. తెలుగు పాడ్కాస్ట్, మూవీ పాడ్కాస్ట్, ఫుట్బాల్ ఎందుకు మాట్లాడుతున్నావు? సరే నేను ఏం చూడబోతున్నా అంటే అరే మనం ఇంకో సినిమా చూసాం రా. నేను ఎల్జిఎం చూసాం. నువ్వు లేవా? నేను అమ్మ చూసాం. లెట్స్ గెట్ మ్యారీడ్. పార్కింగ్ హీరో. నువ్వు పార్కింగ్ చూసావా? లాస్ట్ చూసాను. నువ్వు పార్కింగ్ చూసావా? ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ హీరో ఎల్జిఎం లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా ఓకే బాగానే ఉంది. పార్కింగ్ అంత బాగాలేదు కానీ కామెడీ మూవీ అనుకోవచ్చు, ఫ్యామిలీతో చూసే మూవీ బాగుంటుంది. నాకు తెలుసు కొంచెం చూసి. ఎంఎస్ ధోని ప్రొడ్యూసర్ దానికి. అట్లాంటి మూవీలు కూడా ప్రొడ్యూస్ చేస్తాడా? నీ బాధ ఏంటి అంటే చాలా హై లెవెల్ కదండి అన్నీ. అమ్మ న్యూస్ పేపర్లో ఓకే సరే కంటిన్యూ. ఫుట్బాల్ గురించి మాట్లాడు. ఫుట్బాల్ కాదు, స్పోర్ట్స్ కార్నర్లో డ్రాయింగ్లు వేస్తారండి. 3 డ్రాయింగ్లు పెడతారు. రొనాల్డో డ్రాయింగ్ అంటాడు. చూసేయడానికి ఈ లో క్వాలిటీ పిక్చర్ ఆఫ్ కళ్యాణ్ బాబులా ఉంటుంది. మాట్లాడుతున్నారా? అన్నీ రొనాల్డో పిక్చర్ అంటాడు. మళ్ళా కళ్యాణ్ బాబు హెయిర్ ఉంది కదా, రైట్ సైడ్ మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ రైట్ సైడ్ కట్ చేస్తాడు. ఐబ్రోస్ కొంచెం అంతిక్ చేస్తాడు, ముస్టాచ్ తీస్తాడు. అంటే కళ్యాణ్ బాబు తింజేస్తాడు, ముస్టాచ్ పీకేస్తాడు, ఓన్లీ ఫేస్. అప్పుడు ఇమాజిన్ చేసుకో అది రొనాల్డో అంట డ్రాయింగ్. నువ్వు బెటర్గా డ్రా చేయగలుగుతావా? చూపించా కదన్నా రొనాల్డో. నాకు గుర్తులేదు. సరే నేనేం చూడబోతున్నా అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏది కనిపిస్తే అది చూస్తా. అవతార్ చూస్తున్నా. అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ నెట్ఫ్లిక్స్ సిరీస్. అది కంప్లీట్ చేస్తా ఈ వీక్ అంతే. దోస్ ఆర్ మై ప్లాన్స్. అవతార్ ఎస్. అది ఒకటి వచ్చింది సినిమా. అది సినిమా వచ్చింది. అవతార్ అనట్లేదు నేను. హైక్యూ అనే యానిమేలో February 14th ఒక సినిమా వచ్చింది, రావాలి అనుకున్నాను కానీ ఇంకా వచ్చిందా లేదో చూడలేదు. అది ఉంటే చూస్తాను, లేకపోతే లేదు. నేను మమ్మీ అయితే అవతార్ మీరు చూసుకుంటున్నారు. ద లాస్ట్ ఎయిర్ బెండర్ బాగానే ఉందంట రివ్యూస్ అయితే. దాని నుంచి కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. ఏ మీమ్? నేను మరి ఎట్లా తెలుసురా మీమ్స్ వచ్చాయని? కనిపించింది. అదేరా ఏం మేము చెప్పు మరి. ఏమో గుర్తులేదు. టెంప్లెట్ ఏంటి? టెంప్లెట్ కాదు, యూట్యూబ్ షార్ట్స్లో. షార్ట్సా బ్రో? వాట్? ఆపరా పోయి. సరే మరి ఏం చూస్తున్నాం, ఏం చూడబోతున్నాం సెగ్మెంట్ అయిపోయిందా? సరే మరి అవుట్రో చెప్దామా? చెప్పు. సో గైస్ ఈ వీడియో అంతే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మాకు పాడ్కాస్ట్ స్పాటిఫైలో అప్లోడ్ చేస్తాము. వీడియో పాడ్కాస్ట్ వస్తాయి స్పాటిఫైలో, ప్లస్ యూట్యూబ్లో ఎలాగో చూస్తున్నారు. నెక్స్ట్ ఏంట్రా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు?
జస్ట్ ఒక మీమ్ గుర్తొచ్చింది. యూట్యూబ్లో షార్ట్స్ పెడతాను రోజు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాను రోజు. మీరు ఇన్స్టాగ్రామ్లో, స్పాటిఫైలో, యూట్యూబ్లో ఫాలో అవ్వండి. మాకు చాలా మీకు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఇట్లా ఇద్దరు కూర్చొని సోఫాలో మూవీస్ గురించి వాగుతూ ఉంటారు అని చెప్పండి మీ ఫ్రెండ్స్. అన్ఎంప్లాయిడ్ పీపుల్. అరే ఇంకా చదువుకుంటున్నాం రా. అన్ఎంప్లాయిడ్ అంటే చదువు అయిపోయి జాబ్ దొరకకపోతే అన్ఎంప్లాయిడ్ అంటారు. ఇంకా ఎన్ని రోజులు ఉందండి చదువు అయిపోవడానికి? ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. అన్ఎంప్లాయిడ్. ఇంటర్న్షిప్లో చేరా కదరా. ఓకే, కంటిన్యూ. సరే బాయ్. బాయ్. ఎలా అప్పు నాకేం గుర్తొచ్చింది తెలుసా, నేను వెళ్ళేటప్పుడు అంటే బాయ్ అనే ముందర స్క్వీజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఒకడు ఫుట్బాల్ స్టార్ట్ చేసుకోవడం అందరి ముందర స్క్వీజ్ చేసి హెడ్ ఫస్ట్ ఇట్లా పడతాడు కదా, అది మేము గుర్తొచ్చింది నాకు.